టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత పేసర్ గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 టెస్టుల్లో బుమ్రా 21 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శనతో బుమ్రా తాజాగా వెల్లడించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 904 రేటింగ్ పాయింట్స్ తో టాప్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. తన కెరీర్ లో బుమ్రా 900+ రేటింగ్ పాయింట్స్ అందుకోవడం ఇదే తొలిసారి. భారత్ నుంచి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం 904 రేటింగ్ పాయింట్స్ ను అందుకున్నాడు. 2016లో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ తర్వాత అశ్విన్ ఈ పాయింట్స్ ను సాధించాడు. 8 ఏళ్ల తర్వాత బుమ్రా తాజాగా ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవరాల్ గా టెస్ట్ ర్యాంకింగ్స్ లో 900 పాయింట్లు దాటిన 26వ ప్లేయర్ గా బుమ్రా నిలిచాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా కగిసో రబాడా, జోష్ హ్యాజల్వుడ్, ప్యాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. అలాగే ఇండియన్ టీం నెంబర్ 1 ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా కూడా 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం దిగజారి 5వ స్థానంలో నిలిచాడు. జో రూట్, హ్యారీ బ్రూక్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్ ఈ నలుగురు వరుసగా టాప్ 4 ప్లేస్ లో నిలిచారు. భారత్ తో వరుసగా 2 సెంచరీలు నమోదు చేసిన ట్రావిస్ హెడ్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. రిషబ్ పంత్ 2 స్థానాలు దిగజారి 11వ స్థానంలో నిలిచాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3 మ్యాచ్లు ముగియగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. అయితే గబ్బా వేదికగా జరిగిన గత టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయింది. మెల్బోర్న్ వేదికగా ప్రస్తుతం 4వ టెస్ట్ ప్రారంభమైంది. మరి జస్ప్రీత్ బుమ్రా ఈ ఘనతను సాధించడంపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.